ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు నిజంగా మనకు నెమ్మది, సమాధానం, శాంతిని అనుగ్రహిస్తూ మనల్ని ధైర్యపరిచి నడిపిస్తున్నానని నేను నమ్ముతున్నాను. ప్రభు కృపా విధంగా మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ప్రియులారా, మరి ఈ దినాన మనం గమనించినప్పుడు దేవుని లేఖనాల్లో ఉండి ఓ చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడైనటువంటి దావీదు రాజు 55వ కీర్తన 22వ వచనంలో ఆయన ఈ మాట అంటున్నాడు: నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుని ఆయన అన్నడు, కదలనివ్వడు అని. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితం ఎన్నో రకరకాలైనటువంటి భారం, శారీరకమైనటువంటి భారం కాదు, అంటే మనం ఏదో మోస్తున్నటువంటి ఆ భారమే కాదు. నిజంగా ఈ భారం కంటే కూడా అధికమైన భారం మన హృదయంలో ఉన్నటువంటి భారాలు. ఒకవైపు పాప భారం అయితే మరొక వైపున ఆర్థికమైన భారాలు, అప్పు సమస్యలు, వడ్డీలు కట్టలేక కృంగుబాటుతో, మరోవైపున అనారోగ్య భారం, అనారోగ్య సమస్యలు, కన్నీళ్ళు, ఏ క్షణం ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న తెలియని ఆందోళన, ఒంటరితనం, ఈ యొక్క నిరాశ, నిస్పృహ, ఇవన్నీ మన హృదయాల్లో గూడు కట్టుకొని భారంతో మనల్ని కృంగదీస్తూ వస్తాయి. నీకు నీవుగా నీ భారం నీవే మోస్తూ వస్తుంటే అది నిన్ను నలిపేస్తుంది. దైవజనుడు పేతురు తన పత్రికలో ఆయన అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింతాయావత్తు ఆయన మీద వేయండి, లేనట్లయితే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము చుట్టూ తిరుగు సాతానుడు గర్జించు సింహం వల్లే మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎవరిని మింగుతాడు అని అంటే, ఎవరైతే తమ జీవితాల్లో తమ భారాలు, తమ వేదనలు, తమ యొక్క సమస్యలు, తమ యొక్క ఆర్థిక పరం కానీ, అనారోగ్యపరం కానీ, కుటుంబ విషయాలు కానీ, పిల్లల విషయాలు కానీ తమలో తాము భరించుకుంటా, తమలోని తాము మనసులో వేదన పడుతా, ఎవరికి చెప్పుకోలేక, దేవునికి చెప్పగా, దేవుని ఆశ్రయించక, దేవునికి వెళ్ళి చెప్పకుండా, ఇలాగ తమలో తాము ఇలాంటి స్థితిని అనుభవిస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా వారిని ఆ యొక్క సాతానుడు చుట్టి మింగటం ప్రయత్నం చేస్తాడు. ఎవరిని మింగుదునా అని సాతానుడు చుట్టడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. అపవాదిని, సర్పము అని కూడా మనం గమనిస్తాం. నేను కొన్ని యొక్క క్లిప్స్ అలాగే వీడియోస్లో గమనించాను. ఏదైనా ఒక జంతువుని ఆహారంగా తినాలంటే మొదటిగా ఆ యొక్క కొండ సిలువ, అది మొదట ఆ జంతువుని చుట్టేస్తుంది. ఆ చుట్టేసేసి మొత్తం దాన్ని బంధించడం ప్రారంభిస్తుంది. బంధించేసేసి అది ఊపిరాడకుండా చనిపోయిన తర్వాత అప్పుడు తన నోట్లో నుంచి ఆ యొక్క జంతువు నోటిని ముందు తినటం ప్రారంభిస్తుంది. జంతువు తల నుంచి బాడీ లోపలికి వెళ్తుంది. సరే, ఆలోచించండి. మన జీవితంలో కూడా మన యొక్క మానసికమైనటువంటి తలంపుల్ని, ఆలోచనల్ని మన మనసులోనే, మన హృదయంలోనే, మన తలంపుల్లోనే ఈ భారాలన్నీ మనం భరించుకుంటూ నా బ్రతుకు ఎందుకు ఇట్లయింది, నా జీవితం ఎందుకు ఇట్లయింది అంటూ మనం కృంగిపోతూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. నీ భారం ఆయన మీద నువ్వు మోపకపోతే సాతానుడు నిన్ను మింగటానికి ప్రయత్నం చేస్తాడు. నిన్ను చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మింగుదురా అని గర్జించే సింహం వలె సాతానుడు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అందువలన మన చింత యావత్తు, మన భారములన్నీ ఆయన మీద వేస్తే ఆయనే మనల్ని గురించి చింతిస్తున్నాడు. ఆయనే మనల్ని గురించి ఆలోచిస్తున్నాడు. నీకు వచ్చినటువంటి శోధన నుండి, నీకు వచ్చినటువంటి ఆ యొక్క ఇబ్బందుల నుంచి, నీకు వచ్చిన ఈ అనారోగ్యం నుంచి, నీ పిల్లల పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితులన్నిటి నుంచి ఎలాగ నిన్ను ఆయన విడిపించాలో, ఎలాగ నీకు ఆయన ఆలోచన చెప్పి, కీర్తనలోనే మనం చూస్తాం కదా, నీ మీద దృష్టి నిలబెట్టి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తానని చెప్పాడు.
కాబట్టి దేవుడు మనకు తోడై ఉండి మనకు ఆలోచన చెప్తూ మనల్ని ప్రతి విధమైనటువంటి సాతాను యొక్క బంధకాల నుంచి, ఆ ఆలోచన నుంచి, ఆ ఆవేదన నుంచి ఆయన మనల్ని విడిపించడానికి కృపనిస్తాడు, శక్తినిస్తాడు, ఆలోచన ఇచ్చి ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మన భారం ఆయన మీద మోపినప్పుడు ఆయన మనల్ని ఆదుకోవటం ఒకవైపు అయితే, రెండో వైపు మనల్ని అన్నడు ఆయన కథలనివ్వడు. చంచలమైన పరిస్థితి, ఊగిపోయే పరిస్థితి మనకు రానివ్వడు. మనల్ని ఆయన మన పక్షమై నిలిచి మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని నిలబెడతాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఎల్ షడాయిగా ఆయన దేవుని యొక్క లేఖనాలు ఆయనకి ఇవ్వబడిన ఒక గొప్ప పేరు ఎల్ షడాయ్, సర్వశక్తి కలిగిన దేవుడును. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఆ మాట అన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. హల్లెలూయా. సో క్రొత్త నిబంధనలో కూడా ఆయన అన్నాడు, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉంది. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితంలో దేని విషయంలో చింతించకుండా, భయపడకుండా, కలవరపడకుండా, నీకున్న భారం, నీకున్న వేదన, కన్నీళ్ళు, దుఃఖం ఏదున్నా సరే దేవునికి చెప్పు. రాజైన హిజ్కియా, రాజైన యెహోషాపాతు, ఇలాగా రాజుల చరిత్రను మనం గమనిస్తే వారు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో హృదయపూర్వకంగా చెప్పారు. హిజ్కియా అయితే అష్షూరు రాజుని గురించి చెప్పాడు, యెహోషాపాతు అయితే ఆ యొక్క అమ్మోనీయులు, సేరుయనీయులు, మోయాబీలు తన మీదకి వచ్చినటువంటి విషయమై మూడు వైపుల నుంచి వారు తన మీదకి వచ్చారన్న విషయం దేవునికి చెప్తున్నాడు. ఇలాగా రాజులు వెళ్ళి దేవునికి చెప్పుకొని దేవుని యొద్ద నుండి వారు సహాయం పొంది వారు నిలిచారు, శత్రువులు నిర్మూలమైపోయారు. నిన్ను దేవుడు నిలబెడతాడు, నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులను ఆయన నిర్మూలపరుస్తాడు. దేవుడు నీ భారాన్ని తొలగిస్తాడు, నీకు ఒక చక్కటి ఆలోచన చెప్పి నీ పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ధైర్యంగా ఉండు, దేవునికి మాత్రం చెప్పు. నోరు తెచ్చి, అయ్యా నా స్థితి ఇది, నా కుటుంబ స్థితి ఇది, నా ఆర్థిక పరిస్థితి ఇది, నా ఆలోచనలు రకరకాలైన ఆలోచనలు వచ్చాయి, కానీ ఏవి కూడా ఆలోచనల ద్వారా నేను బయటపడలేకపోతున్నాను. కాబట్టి మీకు అప్పగించుకుంటున్నాను, మీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి అని దేవునికి ప్రార్థన చేసుకున్నట్లయితే తప్పక ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాల స్తోత్రం. 55వ కీర్తన 22వ వచనం ప్రకారం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుడు ఆయన అన్నాడు కదలనీయుడు అని మీ లేఖనాల్లో మీరు చెప్పిన మాట ప్రకారంగా ప్రభువా, ఈ ఉదయకాలం ముందు అయ్యా మా జీవితాల్లో అయ్యా మాకున్న భారాలు, వేదనలు, రోగాలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థికపరమైన ఇబ్బందులు, వీటన్నిటి నుండి మేము ఎలాగ విడుదల పొందాలో, ఎలాగ మాకు విడుదల మీ ద్వారా కలుగుతుందో మీ లేఖనాల ద్వారా మీరు స్పష్టంగా తెలియచేశారు. మీ మాటలు సత్యం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని కూడా మీరు చెప్పారు. కాబట్టి యేసయ్యా మీ మాటలు నమ్ముతున్నాం. ఇదిగో మా అందరి హృదయాలు, మేము మానవులమయ్యా, నేల మట్టిలోండి తీయబడిన వాళ్ళం, ఒక్కొక్కసారి బలహీనం అయిపోతున్నాం. కనుక మమ్మల్ని మీరు కృపతో కరుణిస్తూ మీ బలమైన శక్తిని, అభిషేకాన్ని మాకు ఇవ్వండి. మీరు సర్వశక్తి కలిగిన దేవుడు అని మీ అందు మేము పరిపూర్ణమైన విశ్వాసంతో మీకు సాక్షులుగా మేము బలపరచబడుకు ఎదుగుటకు సహాయం చేయండి. కృపతో నింపండి. మమ్మల్ని అన్నడూ మీరు కదలనివ్వరయ్యా, మా పక్షాన్ని మీరు ఉన్నారు, అందుకు స్తోత్ర. ఈ యొక్క వాక్కులు వింటుండగా ఈ ప్రిబిడలైన మా అందరికీ మీ కృపను ఆ విధంగా కనపరుస్తూ ధైర్యాన్ని, సమాధానం, నెమ్మది మీరు కలుగు చేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు అక్కడి పర్యంతం ఆయన యందు విశ్వాసం ఉంచి తన భారాలన్నీ ఆయన మీద వేస్తున్న ప్రతి బిడ్డకు, కుటుంబానికి కృపయు, కాపుదల, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు బిడ్డ అందరికీ వందనాలు. నిశ్చయంగా ఆయన మన పక్షాన ఉంటాడు. మనకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా తోడై ఉండి
మనకు ఆయన అన్నిట్లో జయమును అనుగ్రహిస్తాడు. ధైర్యంగా ఉండండి, ఆధారపడకు. దేవుని యొక్క సన్నిధిలో ఉత్సహించు. చెప్పు, నీ హృదయంలో ఉన్న భారమంతా చెప్పే. అయ్యా, నా కుటుంబంలో ఇలా ఉంది, నా పిల్లల పరిస్థితి ఇలా ఉంది, నా భర్త పరిస్థితి ఇలా ఉంది, నా భార్య పరిస్థితి ఇలా ఉంది, నా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇలాగా నీకున్న భారమంతా, నీవెవరి గురించి అయితే వేదన చెందుతున్నావు, దేని విషయం అయితే చింతిస్తున్నావు, వాటన్నిటిని గురించి ఆయనకి చెప్పు. ఆయనే గొప్ప సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీ పక్షాన ఆయన నిలబడి ఆయన నీ విషయమై యుద్ధం చేస్తూ నీకు ఆయన జయమును అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. అనేకులకి షేర్ చేస్తారని నమ్ముతున్నాను. ప్రభు ఆ విధంగా మన పరిచయను దీవించును గాక. ఆమేన్.